మండిపోతా ఉంటది. ఇంటికి పోదాం అనుకుంటే ఎవరో వచ్చి మా ఆడికి పోదాం ఈడికి పోదాం అని చెప్పి దారిలోనే తగులుకుంటారు. ఇంట్లో ఖాళీగా ఉండలేను. 2 రోజుల నుంచి నేను దగ్గర మార్నింగ్ 6 కి కాల్ స్టార్ట్ చేస్తే నైట్ 2:30 దాకా మాట్లాడుతూనే ఉంటున్నా. ప్రజెంట్ ఖాళీగా ఉన్నా కాబట్టి ఓకే. మార్నింగ్ నుంచి నైట్ వరకు మాట్లాడుతా ఉంటే ఏ ఒక్కరు ఏ క్వశ్చన్ చేయాల. అర్థమైంది ఏంటంటే ఆపోజిట్ పర్సన్ కాల్ చేసేటప్పుడు అదే పనిగా మనం అన్ని పనులు వదులుకొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తా, వాళ్ళతో కాల్ మాట్లాడి వాళ్ళంతా అయిపోయిన తర్వాత కట్ చేయాలన్నమాట. దగ్గర నుంచి నైట్ వరకు అందరూ రెస్పాండ్ అయ్యి కాల్ మాట్లాడినా అని చెప్పి మీకు చెప్తే తెలిసింది. పొరపాటుని ఇదే కంటిన్యూ చేసామో కాల్ చెత్తకుండా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న ఒక రకము. ఇద్దరు లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారనే పేరు వస్తే మనిషి ఎంత దిగజారిపోయినట్టు మీరే చెప్పండి. వీడియో బయటికి పోలేక ఇంట్లో డబ్బింగ్ చెప్పుకోలేక మిద్దిపైకి వచ్చి అదే పనిగా ఫ్లాష్ చేసుకుని మరీ చేయాల్సి వస్తుంది. ఇది కర్మ. ఫిక్స్ అయిపోయినామా ఇంకా వీడియోలో అయితే ఆపను. జరిగిన ప్రతి ఇష్యూని అయితే వీడియోలో పెట్టేస్తాను అనమాట. ఇష్యూ అంటే నాకు ఎవరైనా అన్యాయం చేశానో లేదంటే ఎవరైనా నన్ను గెలిపితేనో ఇలాంటివి కాదు. మార్నింగ్ డే స్టార్టింగ్ నుంచి నైట్ ఎండింగ్ వరకు నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, ఏ టైంకి ఎక్కడ ఉంటున్నా, ఎక్కడి నుంచి అక్కడికి పోతున్నా, ఎట్లా తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, ఎట్లా సంపాదిస్తున్నా అని చెప్పి మీకు పిన్ టు పిన్ అయితే నేను వీడియో తీసి పెడతాను. సరేనా? మీరు చేయాల్సింది చిన్న విషయము సపోర్ట్. ఎట్లా చేస్తారంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి నాది ఓపెన్ చేసి ఫాలో కొట్టండి. అట్లా ఇంకా యూట్యూబ్లో కూడా కంటిన్యూగా వస్తాయి. దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైరెక్ట్ చూసో లేదంటే వీడియోలో చూసో నేను ఏదో ప్రశాంతంగా ఉన్నా లేకంటే పీస్ఫుల్గా ఉన్నా అని చెప్పి మీరు అనుకుంటారు కదా. లైఫ్కి ఎన్ని దరిద్రాలు లింక్ అయినాయో మీకు కూడా తెలియాలి కదా. మీరు కూడా నాతో కలిసి ట్రావెల్ చేయండి. డైరెక్ట్గా వచ్చి ట్రావెల్ చేయలేరు. ఎట్లో వీడియోస్ ద్వారా తెలుసుకోండి. వీడియోస్లో కొంచెం టచ్లో ఉంటే మీకే అర్థమవుతుంది నేను ఎంత ప్రెజర్ తీసుకుంటున్నా, ఎంత సఫర్ అవుతున్నా అని చెప్పి.